మరియు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల మీద జరిగినటువంటి దాడి మరియు అక్రమంగా పెట్టినటువంటి కేసులకు నిరసనంగా ఈరోజు మనం శాంతియుతంగా ఈ కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేము హిందువుల సోదరులను ఎవరైతే జైల్లో పెట్టారో వాళ్ళందరినీ ఇప్పుడే విడుదల చేసి ఎవరైతే ఆ రోజు అల్లరికి కారణమైనటువంటి అల్లరి మూకలు ఉన్నారో వాళ్ళను చట్టపరంగా శిక్షించాలని ఈ శాంతియుతమైనటువంటి ర్యాలీలో కోరుతున్నాం. ఎందుకంటే అనాదిగా ఉన్నటువంటి సనాతన ధర్మం అనేది ఈ హిందూ దేశంలో, హిందూ మతం ముఖ్యంగా ఉన్నటువంటి ఈ దేశంలో మనకి అన్యాయం జరిగితే మనమందరము ఒక్కటే ఈ హిందూ ధర్మాన్ని మరియు జాతిని ఏకతాటిపై నడిపి మరియు ఆ వీరభద్ర స్వామి యొక్క కీర్తిని మరీ పెంచాలని. జై వీరభద్ర! బోలో భారత్ మాతాకి! బోలో భారత్ మాతాకి! వెంటనే మేము ఈ శాంతియుతంగా చేస్తున్నటువంటి ర్యాలీని గమనించి ఎవరైతే ప్రభుత్వ అధికారులు పెద్దలు ఉన్నారో వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. ఎక్కువ నిర్దాక్షిణ్యంగా మా యొక్క హిందూ పండుగల మీద, హిందూ దేవాలయాల మీద, ఆచార్యుల మీద, మతం మీద దాడి చేస్తున్నటువంటి అల్లరి ముగ్గులకు మీరు చట్టపరంగా శిక్షించకపోతే మేమే బుద్ధి చెబుతామని. జై బోలో భారత్ మాతాకి! శ్రీరామ్! శ్రీరామ్! జై శ్రీరామ్! జై వీరభద్ర! జై వీరభద్ర! జై వీరభద్ర! కొన్ని లక్షల సంవత్సరాలుగా ఉంది సనాతన వైదిక హిందూ ధర్మం. నిన్న మొన్న మా దేశానికి వచ్చి మేము అందరం సమానంగా అని చూసుకునే వాళ్ళను మమ్మల్ని కూడా ఈరోజు దౌర్జన్యం చేసి మా దేవుళ్ళ మీద, దేవాలయ వ్యవస్థల మీద, హిందూ రక్షకుల మీద మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద, విశ్వ హిందూ కార్యకర్తల మీద అమానుషంగా వాళ్ళు చేసిన దాడిని ఖండిస్తూ ఈ యొక్క కలెక్టర్ గారి కార్యాలయం ముందర మేము శాంతియుతంగా ఈ యొక్క ర్యాలీ చేసి మా వాళ్ళను, మా హిందూ సోదరులను వెంటనే విడుదల చేసి ఎవరైతే దుర్మార్గులు మా దేవీ దేవతల యొక్క, దేవాలయాల యొక్క మరియు ఉత్సవాల మీద దాడి చేస్తున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని కోరుతూ జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై వీరభద్ర! జై వీరభద్ర! జై వీరభద్ర! ఇంతమంది హిందువులు ఉన్నటువంటి దేశంలో మనకు అన్యాయం జరిగితే ఒక్క రాష్ట్రం కాదు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి చోట ఇదే జరుగుతుంది. మన హిందువుల మీద దాడి, హిందూ ధార్మిక సంస్థల మీద దాడి, దేవాలయ వ్యవస్థల మీద దాడి, దేవీ దేవతలను కించపడటం, మా గ్రంథాలను తక్కువ చేసి మాట్లాడటం, ఇలా చేస్తూ మా అందరి మనోభావాలను దెబ్బతీస్తూ మా మీద ఇటువంటి దాడులు చేస్తున్నటువంటి వారిని వెంటనే శిక్షించాలి. మా ధర్మరక్షకుల్ని వెంటనే విడుదల చేయాలి. జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై వీరభద్ర! జై వీరభద్ర! జై వీరభద్ర! జై వీరభద్ర! బోలో భారత్ మాతాకి! బోలో భారత్ మాతాకి! బోలో భారత్ మాతాకి! ఇది ఒక రాయచోటిలోనే కాదు, మన హిందువులందరి మీద దాడిగా మేము దీన్ని చూస్తున్నాం. మమ్మల్ని, మా ధర్మ రక్షకులను, మా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను, మా విశ్వ హిందూ కార్యకర్తలను వెంటనే విడుదల చేసి ఆ దుర్మార్గులను శిక్షించాలని. జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై వీరభద్ర! జై వీరభద్ర! అంతేకాకుండా ఈ రాయలసీమకే అన్నం పెట్టినటువంటి తండ్రి కాసిరెడ్డి నాయుడుకి క్షేత్రంలో మన అందరము, మనం కానీ మన రక్త సంబంధికులు కానీ కులానికి, మతానికి అతీతంగా అందరి కడుపు నింపినటువంటి కాసిరెడ్డి నాయుడు ఆశ్రమాన్ని ఈరోజు కూలదోస్తున్నారు. దాన్ని కూడా మీరు ఆపాలి. జై కాసిరెడ్డి నాయుడు! జై అన్నదాత! జై అన్నదాత! కొన్ని లక్షల మందికి అన్నదానం చేస్తూ అందరి కడుపులు నింపి మన హిందువులే కాకుండా అన్ని మతస్థులకు కూడా భోజనం పెడుతున్నటువంటి ఆ మహానుభావుని దివ్య క్షేత్రం, జ్యోతి క్షేత్రాన్ని ఈ రోజు మీరు పడగొట్టడం అన్నది దుర్మార్గమైన చర్య. జై శ్రీరామ్! జై కాసిరెడ్డి నాయన! జై వీరభద్ర! జై వీరభద్ర! జై వీరభద్ర! రాయచోటిలో హిందువులపై అక్రమంగా కేసు పెట్టినటువంటి
ర్యాలీ చేస్తున్నాం. మీరు దీన్ని ఉపేక్షిస్తే మాత్రం ఇది ఇంకా ముందుకు వెళ్తుంది. జై శ్రీరామ్.